సెకండ్ మైండ్ సెట్ ప్రాబ్లమ్ ఈజ్ డిలేడ్ గ్రాటిఫికేషన్ ఫెయిల్యూర్. ఇక్కడ కూడా చాలా ఫేమస్ రీసెర్చ్ ఉంది, స్టాన్ఫర్డ్ మార్ష్మెలో రీసెర్చ్. మీరు చాలా సార్లు ఇది ఆన్లైన్ లో ఈ వీడియోలు మీరు చూసే ఉంటారు. 1960s లో డాక్టర్ వాల్టర్ మిషన్ ఈ ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేశారు. ఆయన 4 to 5 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్ని ఐసోలేటెడ్ గా ఒక రూమ్ లో ఉంచారు. వాళ్ళ ఎదురుగా మార్ష్మెలోస్ పెట్టారు. రూల్ ఒక్కటే, నువ్వు 15 minutes వెయిట్ చేస్తే నీకు 2 మార్ష్మెలోస్ ఇస్తాం, బట్ ఇప్పుడే కావాలి అంటే ఒక్క మార్ష్మెలో మాత్రమే తీసుకో. ఆ పిల్లల్ని 40 years తర్వాత ట్రాక్ చేశారు. వెయిట్ చేసిన పిల్లలు ఎకడమికల్లీ మోర్ సక్సెస్ఫుల్, ఫైనాన్షియల్లీ మోర్ స్టేబుల్ అండ్ హెల్దియర్ రిలేషన్షిప్స్ లో ఉన్న అడల్ట్స్ గా ఉన్నారు. బట్ ఎవరైతే వెయిట్ చేయలేదో వాళ్ళు కంపారిటివ్లీ స్ట్రగుల్ చేశారు. సో లేటర్ రీసెర్చెస్ లో తెలిసింది ఏంటంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ ని డిటర్మైన్ చేసేది ప్యూర్ విల్ పవర్ కాదు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ అండ్ ట్రస్ట్. పిల్లలు వెయిట్ చేశారు ఎందుకంటే అడల్ట్స్ తమ ప్రామిస్ ని నిలబెట్టుకుంటారు అని ట్రస్ట్ చేశారు. సో ఇక్కడ మీ ఎగ్జామ్ సక్సెస్ ని మీరు కూడా బిలీవ్ చేయాలి. రోజు 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఐస్ క్లోజ్ చేసి మీ ఎగ్జామ్ రిజల్ట్ డేని విజువలైజ్ చేసుకోండి. మీ పేరెంట్స్ ఫేస్ చూడండి, ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వండి. మీ ఫ్యూచర్ సెల్ఫ్ ని రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేయండి. డిలేడ్ గ్రాటిఫికేషన్ విల్ పవర్ తో కాదు, ఎమోషనల్ క్లారిటీతో వస్తుంది.